ఏమై ఉన్నదో అదే నువ్వు చేయాలి. ఈ దేవుని చిత్తము యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు చూడండి ఆహారం కొరకు ఆ ప్రాంతంలోకి వెళ్ళారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఒక ఆత్మను రక్షించుట కొరకు సమరయ సమరయ స్త్రీ కోసము ఏ బావి దగ్గర ఉన్నాడు ఆయన? యాకోబు బావి దగ్గర ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరిని రక్షించాలంటే ఏ బావి దగ్గర ఉండాలో, ఏ ప్రాంతంలో ఉండాలో, ఏ వీధిలో ఉండాలో, ఏ షాప్ దగ్గర ఉండాలో, ఎలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఒక ఆత్మను నువ్వు రక్షించాలో నువ్వు ఆత్మీయమైన దాహమును కలిగి ముందుకు వెళ్ళాలి. తండ్రి చిత్తమును నువ్వు నెరవేర్చగలగాలి. హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే చూడండి 6:38 ఒకసారి చదవండి త్వరగా. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. నన్ను పంపిన వాని చిత్తం పరలోకము నుండి నెరవేర్చుటకే ఈ భూమిపైకి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆయన చిత్తం ఏం కలిగి ఉన్నాడు? పరలోకంలో ఉన్న తండ్రి, ఈ భూమి పైన చీకటి ఉంది, ఈ భూమి పైన పాపం ఉంది, ఈ భూమి పైన పాపులు ఉన్నారు, వాళ్ళందరూ నువ్వేం చేయాలి నా కుమారుడా? రక్షించాలి. ఎలా రక్షించాలి? సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటిస్తే వాళ్ళలో మారు మనసు రావాలి, వారిని యందు విశ్వాసం ఉంచాలి, ఈ నామంలో రక్షణ పొందాలని చెప్పి దేవుడు చిత్తమైనది. హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే చూడండి అదే అధ్యాయంలో చూడండి 8వ అధ్యాయం 29 ఒకసారి. యోహాను సువార్త 8:29. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుడును. గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఆయన ఈ సంగతుల్లో మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నాడు, ఒరే బాబు, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యములు నేను చేస్తూ ఉన్నాను. ఈ భూమి పైన నువ్వు దేవునికి ఇష్టమైన కార్యములు చేస్తూ ఉన్నప్పుడు పరలోకములో ఉన్న తండ్రి నీకేం చేస్తాడు? తోడుగా ఉంటాడు. నీకు ఏ అపాయము నీ పైకి రానీడు, ఏ శ్రమ నీకు రానీడు, ఏ బాధ నీకు రానీడు, ఏ ఇరుకు నీకు రానీడు. ఎందుకనంటే పరలోకములో ఉన్న తండ్రి జీవము కలిగిన వాడు, ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన నీ కుడి పక్కన ఎడం పక్కన ఆయన దేవదూతలు నీకు కావలుంటాయి. హల్లెలూయా. ఎందుకనంటే నువ్వేం చేస్తూ ఉన్నావు? ఆయన చిత్తమును భూమిపై నెరవేరుస్తూ ఉన్నావు. అయితే ఆయనకి ఇష్టమైన కార్యము నువ్వు ఎల్లప్పుడూ చేయాలా? ఏం చేయాలి? ఆయనకి ఇష్టమైనట్టు నువ్వు ఎల్లప్పుడూ చేయాలి. నీకు ఇష్టమైనట్టు నువ్వు చేసుకుంటే నువ్వు సాతానికి దగ్గర అయిపోతావు, దేవునికి దూరం అవుతావు. అదే దేవునికి ఇష్టమైన కార్యం నువ్వు చేస్తే దేవునికి దగ్గర అవుతావు, సాతానికి దూరం అవుతావు. హల్లెలూయా. అయితే ఆయన మాటలు చెప్తూ ఉంటే అనేక మంది ఏం చేశారంట? ఆయన యందు విశ్వాసం ఉంచారు. హల్లెలూయా. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు. హల్లెలూయా. ఏం చేస్తారు? మీరు సత్యమును గ్రహిస్తారు. అనేక మంది ఈరోజు సత్యమునికి ఏమై ఉన్నారు? విరోధముగా ఉన్నారు. సత్యమునికి విరోధముగా ఉన్నారు, పాపమునకు దగ్గరగా ఉన్నారు. సత్యం ఏం చేస్తుంది? నిన్ను రక్షిస్తుంది. సత్యం ఏం చేస్తుంది? నిన్ను కాపాడుతుంది. సత్యం ఏం చేస్తుంది? నీలో ఉన్న పాపమును తీసివేస్తుంది. సత్యం ఏం చేస్తుంది? నిన్ను నిత్య జీవం ఇస్తుంది. సత్యం ఏం చేస్తుంది? నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది. సత్యం ఏం చేస్తుంది? నిన్ను పరలోక రాజ్యమునకు నడిపిస్తుంది. హల్లెలూయా. నువ్వు ఇంత గొప్ప భాగ్యమును నువ్వు ఎందుకు విడిచి వెళ్తున్నావో దేవుడు బాధపడుతూ ఉన్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీకు ఈరోజు ఈ రక్షణ వచ్చిందని అంటే అదేదో ఈజీగా రాలేదు. పరలోకంలో ఉన్న తండ్రి తన కుమారుని లోకానికి పంపించి ఆయన సిలువలో మరణించి తిరిగి లేస్తే గానీ నీకు ఈ సత్యము విలువ తెలియలేదు. హల్లెలూయా. 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 అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేక మంది ఆయన యందు విశ్వాసం ఉంచారంట. ఆ విశ్వాసము దేని యందు తెలుసా?
ఆయన చెప్పే సత్యమైన మాటల యందు హల్లెలూయా. ఆయన చెప్పే సత్యమైన మాటలు ఏం చేస్తాయంటే మనిషి జీవితమును మారుస్తాయి, మనిషి చీకట్లో నుంచి వెలుగులోకి నడిపిస్తాయి, మనిషి పాపములో నుంచి పవిత్రులోకి నడిపిస్తుంది. ఆ మాట అంత గొప్పది, ఆ మాటలో జీవం ఉంది, ఆ మాటలో జీవితం ఉంది. ఆ మాటలో ఏముందనంటే నిన్ను పరిశుద్ధునిగా చేయగలిగిన మాట ఏమైనా ఉందంటే దేవుని వాక్యమే. హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:21 ఒకసారి చదువు త్వరగా 2 కొరింథీయులు 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. హల్లెలూయా. చూడండి, తండ్రి తన కుమారుణ్ణి పాపమెరగని ఆయనను మన కోసం ఏం చేశాడు? పాపముగా చేశాడు. ఈరోజు మనము చూడండి, మనం అలాంటి నిర్ణయం మనం తీసుకోగలమా? తీసుకోలేము. ఎందుకనంటే మన కొరకు ఆయన మరణించాడు, మన కొరకు ఆయన తిరిగి లేచాడు, మన కొరకు ఆయన రక్తం సిందించాడు. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యము నీకు నాకు దేవుడు కలుగు చేశాడు. కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆయన సత్యమును తెలుసుకో. హల్లెలూయా. ఆయన మాట నిన్ను ఏం చేస్తా తెలుసా? ప్రమాదం నుంచి తప్పిస్తుంది. ఆయన మాట నీకు ఏం చేస్తుంది తెలుసా? నీలో విశ్వాసమునిస్తుంది. ఆయన మాట నీకు మారు మనసునిస్తుంది. ఆయన మాట నిన్ను రక్షిస్తుంది. ఆయన మాట నిన్ను జీవింప చేస్తుంది. హల్లెలూయా. ఒకళ్ళ దేహము ఇక మట్టిలో కలిసిపోయినా నీ ఆత్మ మాత్రము దేవుని దగ్గర జీవింపజేస్తుంది. అంత గొప్ప రక్షణ భాగ్యము దేవుడు నీకు ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. ఓ సహోదరుడా సోదరి, నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఒకళ్ళు నువ్వు వింటూ ఉన్నావేమో ఈ మాటలు, దేవుడు నీతో డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు వారికి లోకంలో ఉన్నావేమో, దేవుడు అంటూ ఉన్నాడు నా మాట